వెల్కమ్ టు యోయో టీవీ. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవంగా దహనమైనటువంటి వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతుంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తి మీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి డిఎన్ఏ టెస్టులు చేయించాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరోవైపు మాంసపు ముద్దలు ఇచ్చి ఇవి మీ వారివే అని వైద్యులు చెబుతుంటే బంధువులు అంగీకరించలేకపోతున్నారు. ఒకటి రెండు ముక్కలు కాకుండా పూర్తిగా మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైన గౌరవంగా నిర్వహించుకుంటామంటూ వారు పడుతున్న ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది. వీలైనంత వరకు మిగతా మృతుల డిఎన్ఏలను గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు బ్రతికి బట్టకట్టారు. దాదాపు 3 దశాబ్దాల తేడాతో ఇద్దరు విమాన ప్రయాణంలో బయటపడిన వారు ఒకే నెంబర్ సీట్లో కూర్చున్న వాళ్ళు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదటి ప్రమాదం 1998లో థాయిలాండ్లో జరిగింది. రెండోది 2025లో భారత్లో జరిగింది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు దాదాపుగా మరణం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. థాయిలాండ్కు చెందిన నటుడు మరియు గాయకుడు జేమ్స్ రువాంగ్ సాక్లోయ్ సుసాక్, అదేవిధంగా అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి కూడా 11A సీట్లో కూర్చున్నాడని, 27 సంవత్సరాల కిందట అతను మరణాన్ని ధిక్కరించినప్పుడు అతను కూర్చున్న సీట్లోనే ఉన్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. 1998లో థాయ్ ఎయిర్వేస్ విమానం TG261లో ఉన్నాడు. అది దక్షిణ థాయిలాండ్లోని సూరత్ ధాని నగరంలో ల్యాండింగ్కు ప్రయత్నించినప్పుడు కూలిపోయింది. విమానం బ్యాంకాక్ నుండి బయలుదేరింది, కానీ ల్యాండింగ్ సమయంలో అది గాలిలో నిలిచిపోయి కూలిపోయింది. ఇక అదేవిధంగా విమానంలో ఉన్న 146 మందిలో 101 మంది మరణించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిలో సుశాక్ కూడా ఉన్నాడు. పైగా ఇతను ఈ 11Aలో కూర్చున్నాడని ది టెలిగ్రాఫ్ తెలిపింది. ఇటీవలే భారత్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ కూడా 11Aలో కూర్చున్నాడు. దాదాపు దశాబ్దాల తేడాతో ఈ సంఘటనలు చోటు చేసుకున్న ఈ సీట్లో కూర్చున్న వారు మాత్రం ప్రాణాలతో బయటపడడం ఇప్పుడు వైరల్గా మారింది.